నీళ్ళకు కూడా కోస వచ్చింది, కరెంటుకు కోస వచ్చింది, సాగు బతుకుల మధ్య సచ్చతట్టు తయారైనాం. మొన్న రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకు వచ్చిండు, నామినేషన్ వేయడానికి వచ్చిండు. వచ్చినప్పుడు ఆయన ఒక పైస ఇచ్చిపోతాడేమో, మహాలక్ష్మి స్కీమ్ పెడతాడేమో, మా అక్క చెల్లెలకు గ్యాస్ మీద పైసలు ఇస్తాడేమో, లేకపోతే మా అక్క చెల్లెలకు 500 రైతులకు బోనస్ ఇస్తాడేమో, కరెంటు మాఫీ చేస్తాడేమో అనుకున్నాం. కానీ వచ్చిండు, చేయి టాటా బై బై అన్నాడు, వెళ్ళిపోయిండు. ఆయన ఇంకేమంటాడంటే ఇక్కడ మనం మెడికల్ కాలేజ్ పెట్టించినాం, మెడికల్ కాలేజీను మన కేసీఆర్ సార్ పెట్టిండు. బీజేపీ వాళ్ళని అడిగితే వాళ్ళు పెట్టలే, వాళ్ళు మెడికల్ కాలేజ్ ఇవ్వకపోతే మన కేసీఆర్ సార్ మనకు జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, జిల్లా ఇచ్చిండు, ఎస్పీ ఆఫీస్ ఇచ్చిండు, కలెక్టరేట్ కట్టుకున్నాం, రైలు వచ్చింది, అన్ని తెచ్చుకున్నాం, మంచిగా పథకం తెచ్చుకున్నాం, హాస్పిటల్ కట్టుకున్నాం, కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. తెచ్చుకుంటే అలా 100 సీట్లు మన సార్ కేటాయించుండు. అంటే మెడిసిన్ చదివేటోళ్ళు, ఆడపిల్లలు అబ్బాయిలు మెడిసిన్ చదవడానికి, డాక్టర్ చదవడానికి 100 సీట్లు వాళ్ళు ఇచ్చిండు. మనం ఇచ్చినాం. ఇస్తే ఆయన ఏం చేసిండు, మొన్న వచ్చి కొడంగల్ తీసుకుపోయాడు 50 సీట్లు. 50 సీట్లు మన ఈ 50 సీట్లు ఉంచిండ్రు కొడంగల్లా. అంటే ఆయన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నా ఇచ్చిపోతాడంటే రేవంత్ రెడ్డి వచ్చి ఆయన తీసుకొని పోయిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఇంకా ఇది ఏమైందంటే చెప్పిన నేను, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, తెలంగాణ రాష్ట్రానికి లేకుండా ఆంధ్రప్రదేశ్ ఉంటుండే నీకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉండకపోతుండే. అదేవిధంగా మెదక్ జిల్లా అయింది కాబట్టి జిల్లాకి వచ్చి నామినేషన్ వేసినావు, లేకపోతే సంగారెడ్డి పోయి వేసేటోడివి. అంటే కేసీఆర్ సార్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు, కేసీఆర్ సార్ ఇచ్చిన జిల్లాలో నువ్వు వచ్చి నామినేషన్ వేసినావు. మరి అట్లాంటిది ఇంకేం జరగాలి బిడ్డ అని అడిగిన. నువ్వు మాట ఇచ్చిన ప్రకారం ఏదైతే 100 రోజులలో నువ్వు ఏ మాట ఇచ్చినవో ఆ మాట చెయ్యి. పక్కోళ్ళని తిట్టుడు, ఎదురోళ్ళని తిట్టుడు, నోరు వారేసుకుంటూ బంద్ చేయి. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అయితవో కావో అనుకున్నావు, అనుమానం వచ్చింది, అయినావు. అయినప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏ మాట ఇచ్చినావో ఆ మాట చేయాలి. మనం చెప్పినవి చేసినాం, చెప్పని చేసినాం, అన్ని రకాలు చేసుకున్నాం. ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఇక పూర్తిగా మనం చెప్పిన ఆయనతో కూడా అయిపోతుండే. కానీ ఏదో ఇబ్బంది వచ్చింది. కేసీఆర్ సారు మరి ఇంత మంచి చేసినప్పటికీ కూడా జర కష్టం అనిపించింది. అయినా ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ ఏం కోరుకుంటారు, కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటుంది, కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ తప్పకుండా మళ్ళీ రాబోయే కాలంలో తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఏ పనులైతే మిగిలిపోయినాయో, ఏ పనులైతే కట్టిపోయినాయో ఆ పనులను తప్పకుండా కేసీఆర్ సార్ అవుతారు. వీళ్ళతోని కాదు. 7 దాట రాక బోడమల్లప్ప, 7 దాటంగానే బోడమల్లప్ప చెప్పడానికి ఒకటి చెప్పిండ్రు. ఎలక్షన్లు అయిపోయి ఓట్లు వేయించుకోగానే డిసెంబర్ 9, ఫిబ్రవరి 9, ఆగస్టు 15, తర్వాత మళ్ళీ డిసెంబర్ 9, 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, టాటా బై బై అంటారు, ఆయన అవతల పడతారు. ఇంకా కేసీఆర్ సార్ 50 కోట్లు ఇచ్చిండు, ఊరికి 15 లక్షలు ఇచ్చిండు, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు 100 సీట్లతోని. అవన్నీ చేయమంటే అవన్నీ చేసుడు పక్కన పెట్టిండు. ఆయన మొత్తానికే పని చేసిండు. ఏం చేయాలో అర్థం అవుతుంది. అభివృద్ధి అంటే తెలియని పర్సన్ ఇక్కడ ఉండదు ఎమ్మెల్యే. మరి కేసీఆర్ సార్ ఇచ్చిన 50 కోట్లు ఎందుకు క్యాన్సల్ చేసిండ్రు? 7 100 కోట్లు ఇస్తే ఎందుకు క్యాన్సల్ చేసిండ్రు? ఊరికి 15 లక్షలు ఇస్తే ఎందుకు క్యాన్సల్ చేసిండ్రు? అంటే ఇక్కడ వచ్చిన నిధులను, ప్రొసీడింగ్ వచ్చిన నిధులను అన్నింటిని కూడా క్యాన్సల్ చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతున్నారు. మమ్మల్ని తిడతా ఉన్నారు, ఇంకా తిడతానే ఉన్నారు. తిట్టండి, పర్వాలేదు, ప్రజల కోసం పడతాం, కానీ పని చేయండి. మీరు ఏ హామీలు ఇచ్చిండ్రో హామీలు నెరవేర్చండి. ఆ నెరవేర్చకపోతే రోడ్ ఎక్కుతాం, రాస్తారోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, తప్పకుండా మేము మెడలు వచ్చుతాం, చేయిస్తాం. అది కూడా చేస్తాం. మాకు 2 వచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు చూసుకోవడం వచ్చు, అధికారం వైద్యంగా కూడా ప్రజలు కష్టపడితే కాపాడుకోవడం కూడా వచ్చు. వాళ్ళకి అన్ని రకాల సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయకపోతే తప్పకుండా మీతోని చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మన మంచి మనిషి వెంకట్రామరెడ్డి అన్న మంచి మనిషి. 3 వ్యక్తులలో ఇప్పుడు 3 నిలబడితే ప్రధాన పార్టీల 3 కదా చదువుకున్న వ్యక్తి, కలెక్టర్ గా గెలిచిన వ్యక్తి, మన కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి, ఒక ట్రస్ట్ వ్యక్తి, మన పిల్లలకు చదువులకు ఉపయోగపడతా అంటుండ్రు, ఫీజులు కడతా అంటుండ్రు, ఫంక్షనాలు కట్టించి పిల్లలకు 1 రూపాయికే ఫంక్షనాలు పేదోళ్లకు పెళ్లి చేయడానికి ఇస్తా అంటుండ్రు. అన్ని రకాల మంచి లక్ష్మీపుత్రుడు, మనకి ఏం ఇబ్బంది లేకుండా మన పిల్లలను కూడా సాదుకుంటూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా వెంకట్రామరెడ్డి గారి 6 గుర్తు మీద మీరు అందరూ ఓటేయండి. మొన్న ఇష్టం కొంచెం నష్టం ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అది నేను మనసులో పెట్టుకోను. మా అక్క చెల్లెలే, మా అన్నదమ్ములు అనుకుంటా వెంకట్రామరెడ్డి గెలిపించినా సరే మనందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను, మీ అందరికీ కూడా అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీ అందరికీ మాది కలెక్టర్ గా చేస్తున్నారు, వారందరి జిల్లాకు సుపరిచితులే. మన వెంకట్రామన్ని కూడా మన కేసీఆర్ గారు ఆశీస్సులతో నిలబడడం జరిగింది. అదేవిధంగా మరి పెద్దలు ఏకే గంగాధరరావు గారు, కండారెడ్డి తిరుపతి రెడ్డి గారు, మసీద్ గారు, చంద్రం గారు, ఇంకా వేదిక ముందున్న మా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు,
చైర్మన్లకు అందరికీ కూడా పేరు పేరున, ఎందుకంటే చాలా మంది నాయకులు మా ఎంపీ